హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ కర్రీ చేసుకుందామండి. ముందుగా ఇక్కడ ఒక పావు కేజీ క్యాబేజీ తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకొని కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాము. వెలిగించుకున్న తర్వాత ఈ గిన్నెలో నీళ్లు వేడి చేసుకోవాలండి. నీళ్లు వేడైనాయి కదా, ఇప్పుడు మనం కడిగి పెట్టేసుకున్న ఈ పప్పుని ఇందులో వేసుకోవాలి. ఈ పప్పును వేసుకొని ఒక 5 మినిట్స్ దీన్ని ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఈ పప్పు కొంచెం ఉడికింది కదా, ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు ఇవన్నీ వేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడికించుకోవాలి వీటిని. ఇది మనకు ఉడికింది కదా, ఇప్పుడు దీన్ని స్టెయినర్లో వడబోసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిలా వడబోసుకోవాలి మొత్తం కూడా. ఇప్పుడు ఇలా స్టెయినర్ చేసుకున్నాం కదా, నీళ్ళన్నీ మర్చిపోతాయి మనకు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడైపోయింది. ఒక పావు టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిరపకాయ, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసి ఇదంతా కొంచెం వేయించుకోవాలండి. ఒక నిమిషం పాటు దీన్ని వేయించుకోవాలి. వేగాయి కదా, ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేసాను. ఈ క్యాబేజీ కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం. అంతా కూడా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముకున్నది వేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం. దీన్ని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తీసుకొని చూద్దాము. కట్ చేసుకున్న కొత్తిమీర, ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. మనకు వాటర్ ఏమీ కూడా లేదు, వాటర్ ఏమీ లేకుండా కర్రీ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయినట్టు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఆఫ్ చేసుకొని ఇది ఒక గిన్నెలోకి మార్చేసుకున్నాము. అంతే అండి, మన క్యాబేజీ కర్రీ రెడీ అయిపోయింది.
చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.